హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కుమారి. నేను ఎప్పటినుంచో ఫాలో అవుతున్న ఒక టిప్ మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇలాంటి టిక్ టాక్ క్లిప్స్ పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు ప్రతి ఒక్కరము వాడుతూ ఉంటాము. ఈ క్లిప్స్ పైన ఉన్నటువంటి ఈ పెయింటింగ్ పోతే పక్కన పడేస్తూ ఉంటాం కదా! అలాగే ఈ క్లిప్స్ చూడడానికి గట్టిగానే స్ట్రాంగ్‌గానే ఉంటాయి. కాకపోతే పెయింటింగ్ పోతే చూడడానికి బాగుండవు కాబట్టి మనమందరం పక్కన పడేస్తూ ఉంటాము. ఈ పాత క్లిప్స్‌ని మనం చిటికలో కొత్త క్లిప్స్ లాగా చేసుకోవచ్చు. నాకు తెలిసి ప్రతి ఒక్కరి ఇంట్లో బ్లాక్ కలర్ నెయిల్ పాలిష్ ఉండే ఉంటుంది. ఆ బ్లాక్ కలర్ నెయిల్ పాలిష్ తీసుకొని మనకు ఎక్కడెక్కడైతే ఈ పెయింటింగ్ అనేది పోయుంటుందో ఆ ప్రాంతంలో మనం ఇలా అప్లై చేశామంటే క్షణాల్లో పాత క్లిప్పు కొత్త వాటిలాగా మెరిసిపోతుంది. నేను అప్పుడప్పుడు ఇలాగ చేస్తూ ఉంటాను. ఈరోజు వీడియో చేద్దాము, ఎవరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేశాను. నా ఐడియా ఎలా ఉంది? మీరు కూడా పాత క్లిప్స్‌ను డస్ట్‌బిన్‌లో పడేయకుండా ఇలా యూజ్ చేసుకోండి. కొద్దిసేపు మనము ఇలా ఆరబెట్టుకున్నామంటే ఆ పెయింటింగ్ అనేది తొందరగానే ఆరిపోతుంది. నెయిల్ పాలిష్ కదా! నా ఈ సింపుల్ ఐడియా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ.